ఇతను హత్య అతను మరి 23-24 కేసులు ఉన్నాయి, చాలా పెద్ద నేర చరిత్ర కాబట్టి ఇతను నేర సామ్రాజ్యం తెలంగాణ వరకు విస్తరించడం వల్ల అక్కడి నుంచి ఎవరన్నా వచ్చి ఇతన్ని పికప్ చేసే అవకాశం లేదండి. అంటే నాకు తెలియదండి, నేను సోషల్ మీడియాలో 23-24 కేసులను చూస్తున్నాను కాబట్టి అదే వారితో ప్రస్తావన చేస్తున్నాను. సోషల్ మీడియాలోనే కాదండి, సోషల్ మీడియాలోనే కాదు, ఆ పక్కనే ఉన్నటువంటి విజయశేఖర్ రెడ్డి గారు కూడా అదే మాట మాట్లాడారు. లేదు, బాబు గారు మాట్లాడండి ప్లీజ్, బాబు గారు మాట్లాడారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న అన్ని కూడా అటపోవట్లు తప్పితే ఏది కూడా కాన్కరెంట్ ఇన్ఫర్మేషన్ అయితే కాదు. పీసీఆర్ వాల్యూమ్ పెంచండి కొంచెం. పోలీసులు ముందుకొచ్చి ఇలా జరిగింది అని చెప్పి ఆ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ మనకు చెప్పినంత వరకు కూడా ఏది మనం కంట్రోల్ చేసుకుని మాట్లాడుకోవడానికి అయితే అవకాశం లేదు. కానీ ప్రభుత్వం మాత్రం దీన్ని చిత్తశుద్ధిగా ఒక తల్లి ఆవేదన దృష్టిలో పెట్టుకొని, ఒక తల్లి వాంగ్మూలాన్ని దృష్టిలో పెట్టుకొని, ఒక తల్లి ఫిర్యాదును దృష్టిలో పెట్టుకొని ఈ చర్యలన్నీ చేస్తుంది. ఇందాక మన అడ్వకేట్ గారు చెప్తా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎందుకు ఎఫ్ఐఆర్ కట్టారని అంటున్నారు. ఏ ప్రభుత్వంకైనా ఏ శాఖకైనా లేకపోతే మనకు ఒక కూలింగ్ పీరియడ్ అని ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు ఫిర్యాదు ఇచ్చారు, ఎప్పుడు ఎఫ్ఐఆర్ కట్టారు అనేది చూడాలి. సార్ వినండి. ఇప్పుడు మీరు ఆ సబ్జెక్ట్ వైపు వెళ్ళకండి, ఎందుకంటే అందులో లాట్ ఆఫ్ బగ్స్ ఉన్నాయి ప్రభుత్వం దగ్గర. ఫిర్యాదు ఎప్పుడు వచ్చింది అనేది కూడా చూసుకోవాలి కదా. ఫిర్యాదు అంటారు కోర్టుల చుట్టూ తిరిగి కాళ్ళు అరిగిపోయినాయి మాకు. ఏమన్నారండి? ఎవడు తీసుకుంటాడు కంప్లైంట్? కృష్ణలంక చంపిన వాళ్ళు కేసు తీసుకోవాలండి సార్. శేఖర్ రెడ్డి గారు ఆగండి, వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. శేఖర్ రెడ్డి గారు మీరు ఆగండి. మరి ఇల్లిటరేట్ లాగా మాట్లాడతారు మీరే. మీ పోలీస్ స్టేషన్ లో ఒక వ్యక్తి చనిపోతే మీ దగ్గర కంప్లైంట్ ఇవ్వడానికి వస్తారా? మరి మాట్లాడతారా? వాళ్ళ తల్లి గారు ఎందుకు వెళ్ళారు పోలీస్ స్టేషన్ కి? పార్టీకి సంబంధించిన వాళ్ళని బేరసారాలు మాట్లాడారు. విజయశేఖర్ రెడ్డి గారు మీరు ఆగండి. విజయశేఖర్ రెడ్డి గారు ధైర్యం ఉంది. బాబు గారు మాట్లాడారు, మీరు ఆగండి. డైరెక్ట్ గా సిఏ నాగరాజుని నిందితుడిగా దూషిస్తూ దోషిగా ప్రెస్ మీట్ ముందు మాట్లాడడానికి ధైర్యం ఉంది. జగన్మోహన్ రెడ్డిని కలిసి పోలీసులు చంపేశారని చెప్పి వాంగ్మూలం ఇవ్వడానికి ధైర్యం ఉంది. వీటన్నిటికీ ధైర్యం ఉంది, కంప్లైంట్ ఇవ్వడానికి మాత్రం ధైర్యం లేదంటారా? ఎవరు కలిసారండి? ఏం మాట్లాడుతున్నారు మీరు? ప్రపంచానికి వచ్చాడా? జగన్మోహన్ రెడ్డిని ఎలానిస్తాము? టీడీపీ వాళ్ళు కానీ ప్రభుత్వం పర్మిషన్ జగన్మోహన్ రెడ్డి ఇంట్లోంచి బయటకు మీరు ఖండించాలి. విజయశేఖర్ రెడ్డి మీరు ఆగండి, బాబు గారిని మాట్లాడండి. మీరు వినండి. మీరు చెప్పాల్సింది మీరు చెప్పారు. మీరు మంచి అడ్వకేట్, మీరు లీగల్ పరంగా ఎలా చెప్పాలో చెప్పారు. బట్ మా పొలిటికల్ లీడర్ గా మేమేం చెప్తున్నాం వినండి కొంచెం. ఎఫ్ఐఆర్ ఎప్పుడు కడతారు? ఫిర్యాదు వచ్చిన తర్వాత కట్టారు. దానికి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కట్టారు. మాట్లాడండి శేఖర్ రెడ్డి గారు, బాబు గారిని మాట్లాడండి ప్లీజ్. నేను మీ దగ్గరకు వస్తాను నెక్స్ట్. బాబు గారు మీరు మాట్లాడండి సార్. ఇప్పుడు వీళ్ళు వెకిన్నోళ్ళు అవ్వడం పెద్ద విషయం ఏం కాదు. ఎందుకంటే చనిపోయాడు అని చెప్పి పరామర్శకి కుటుంబం దగ్గరికి వెళ్ళి ఆ ఇంట్లోనే నవ్వుతాడు జగన్మోహన్ రెడ్డి ముస్లిమ్స్ నవ్వులు. సో ఇక్కడ నవ్వడం పెద్ద విషయం కాదు. వీళ్ళ పార్టీకి ఉన్న మీరు నవ్వడం, మీ ముసుముసు నవ్వులు అనేది మీ మేనరిజం. దాన్ని మేమెవరూ తప్పడం లేదు. కానీ కాకపోతే మీరు కారుస్తున్న ముసలి కన్నీరు 2019 ముందు వివేకానంద రెడ్డి చనిపోయినప్పుడు. ఇప్పుడు శేఖర్ రెడ్డి గారు మాట్లాడారు. టైం ఈజ్ అప్ అండి. శేఖర్ రెడ్డి గారు, బాబు గారు లేవనెత్తిన ఇదే ముసలి కన్నీరు, ఇదే బాధ, ఇదే ముసలి కన్నీరు, ఇదే బాధ సుగాలి కార్చుంటే బాగుండేది. అధికారంలోకి వచ్చిన తర్వాత సుగాలి ప్రీతి
సుగాలి ప్రీతి అంశంలో ఏం పీకాడు పవన్ కళ్యాణ్? ఏం పీకాడు? 5 ఏళ్ల రాజకీయాలు వాడుకున్నాడు. 5 ఏళ్ల రాజకీయాలు సుగాలి ప్రీతి హత్య వాడుకొని ఏం పీకాడు? విజయశేఖర రెడ్డి గారు ఆపండి సార్ అండి. విజయశేఖర రెడ్డి గారు ఆగండి. ఒక్క నిమిషం ఆయన ఆపండి, ఒక్క నిమిషం సార్. సార్ ఎఫ్ఐఆర్ అనేది సార్ ప్రైమా ఫేసి లేకుండా ఎఫ్ఐఆర్ కడతారా? శేఖర్ రెడ్డి గారు విజయశేఖర సార్ రెడ్డి ఒక్క నిమిషం ఆపండి, నేను టెక్నికల్ టర్మ్స్ కే వస్తున్నా. ఎఫ్ఐఆర్ అనేది ప్రైమా ఫేసి లేకుండా కడతారా? హైకోర్టు తెలియకుండా ఎఫ్ఐఆర్ గురించి మాట్లాడితే నవ్వులు పాలవుతారు. వెయిట్ చేయండి సార్, ఒక్క నిమిషం సార్. కంప్లైంట్ ఇస్తే వీళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, కట్టామంటున్నారు సార్. సార్ ఆ తల్లి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి ఎవరు కంప్లైంట్ తీసుకోక న్యాయవాదుల ద్వారా హెబియస్ పిటిషన్ వేస్తే ఈ విషయం బయటకు వచ్చింది సార్. మరి పోలీసులు ఆవిడ కంప్లైంట్ ఇచ్చినప్పుడు తీసుకొని ఉంటే ఆవిడ హెబియస్ కిందకి వెళ్తారు సార్. శేఖర్ రెడ్డి గారు మీరు హెబియస్ కిందకి వెళ్తారు సార్. ఈ విషయాలన్నీ అర్థం హెబియస్ కిందకి వెళ్తుంది. ఈ విషయం బయటకు వచ్చింది కోర్టు తీర్పు ద్వారా. కనీసం అవగాహన లేకుండా ప్రభుత్వం పోలీసులు రావడం కోసం ఎందుకు మనస్సాక్షి చంపుకుంటావు? తప్పు కదా. హెబియస్ చేసిన తర్వాతే విషయం బయటకు వచ్చింది. కంప్లైంట్ తీసుకోవాలంటే ఆవిడ హెబియస్ చేసేది కాదు. కంప్లైంట్ తీసుకోవాలంటే ఆవిడ హెబియస్ చేసేది కాదు. శేఖర్ రెడ్డి గారు, విజయశేఖర్ రెడ్డి గారు, బాబు పాలూరు గారు, సింగ్లూరు వెంకటేష్ గారు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద డిబేట్. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే హత్యాయత్నం కేసు సెక్షన్స్తో సహా చెప్పారు. 103 ఆఫ్ బిఎన్ఎస్ అండ్ 120 ఆఫ్ బిఎన్ఎస్ కింద అక్రమ నిర్బంధం, తర్వాత ఎవిడెన్స్ని ట్యాంపర్ చేయటం, ఈ సెక్షన్స్ కింద కేసు పెట్టారు సిఐ నాగరాజ్ గారు. నేను అనేది ఏంటంటే ప్రభుత్వం చాలా బలంగా విశ్వసిస్తోంది అతను ఎక్కడో ఉన్నాడు, సరే పోలీసులు ఎక్కడో దాచిపెట్టుండి విచారణ ఏమైనా జరుపుతున్నారేమో, తీసుకొచ్చి 29న మరి ఎలాగో హైకోర్టు టైం ఇచ్చింది కాబట్టి హైకోర్టు ముందు ప్రవేశపెడతారేమో. అప్పటిదాకా వై డూ వీ జంప్ ఇన్ టు కంక్లూజన్స్? అతను మిస్సింగ్గానే చూద్దాం, ఆయన వస్తాడని ఒక ఆశతోటి ఉందాం. ప్రభుత్వం ఎలాంటి ఒక ప్రొయాక్టివ్ అప్రోచ్ తోటి వాళ్ళని పిలిపించి మాట్లాడారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వీళ్ళందరూ భరోసా ఇచ్చారు, మాట్లాడారు, న్యాయం జరుగుతుందని. ఓకే, అతను నేరస్తుడు, ఈ బోళ్ళని కట్టదగిన నేరాల కింద ఆల్రెడీ అతను ఒక రికార్డు ఉందని అంటున్నారు కదా. వాటన్నింటినీ చట్ట ప్రకారంగా హ్యాండిల్ చేయడానికి వ్యవస్థలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, కోర్టులు చూస్తాయి. దాని ప్రకారం శిక్షలు వేస్తే అతను శిక్ష అనుభవిస్తాడు. ఇఫ్ ఎట్ ఆల్ అతను ఆ రోజు వస్తే కనుక 29న వస్తారనే నమ్మకం ప్రభుత్వానికి, వ్యవస్థలకి ఉన్నప్పుడు లెట్ అస్ ఆనర్ దట్. దాన్ని గౌరవిద్దాం. వ్యవస్థలు, ప్రభుత్వాలు నమ్ముతున్నాయి అతను వస్తాడు, 29 తారీఖు ప్రొడ్యూస్ అయితే ఆ తల్లి ఆవేదన కూడా తీరుతుంది. కాకపోతే ఇక్కడ మొత్తం పాయింట్, సెంటర్ పాయింట్ ఏంటంటే అతను మిస్ అయ్యాడు, వస్తాడని నమ్ముతున్న ప్రభుత్వం సిఐ నాగరాజ్ గారి మీద హత్యాయత్నం కేసు, ఆవిడ ఫిర్యాదు చేశారు కాబట్టి హత్యాయత్నం కేసు పెట్టడం అంత బలంగా. ఇప్పుడు సస్పెన్షన్ వరకు ఓకే, ఎందుకంటే కస్టోడియల్ టార్చర్ జరిగింది కాబట్టి దాని మీద అది తేలేదాకా సస్పెన్షన్ ఉంటుంది. హత్యాయత్నం కేసు ఎందుకు పెట్టాలని దాన్ని మాత్రం మరి ప్రభుత్వం సమాధానం చెప్పాలని పౌర సమాజం కోరుతోంది. చెప్తుందా లేదా 29th వరకు ఆగమంటారా? అండ్ అలాగే బోళ్ళంతమంది ఉగ్రవాదులకి లీగల్ అసిస్టెన్స్ దొరికిన చోట సాయికృష్ణకి ఎందుకు దొరకలేదనేది ఒక ప్రశ్న. అండ్ మూడో అంశం ఏంటంటే తెలంగాణ రిజిస్ట్రేషన్ తోటి మార్కాపురం వెళ్ళిన ఆ 2 వెహికల్స్ ఎవరివి, ఎవరు ఆ వెహికల్స్లో ఒక వెహికల్లో సిఐ నాగరాజు గారు ఉన్నారట, మార్కాపురం నుంచి అందుతున్న సమాచారం. ఆ ఎవిడెన్స్ తీసుకొచ్చి పెట్టేస్తే కోర్టులో సమర్పిస్తే సరిపోతుంది. కృష్ణలంక దగ్గర ఎవిడెన్స్ దొరుకుతుందని చాలామంది లాగా నేను కూడా విశ్వసించట్లా. లాయర్ వెంకటేష్ గారు కూడా అదే అన్నారు, దొరక్కపోవచ్చు అనే ఒక అనుమానం ఉంది. సో ఈ ఎవిడెన్స్ చాలు కదా ముందర కేసుని ఫర్దర్గా ముందరికి తీసుకెళ్ళడానికి. ఇక్కడ హీ వాజ్ పిక్డ్ అప్ దేర్ ఫ్రమ్ మార్కాపురం అని నమ్మటానికి ఉన్న ఎవిడెన్స్ అదొక్కటే. ఆ తెలంగాణ వెహికల్స్ ఎవరివి, తెలంగాణలో కూడా ఇతనికి శత్రువులు ఉన్నారా, ఒకవేళ ఈ సాయికృష్ణకి వాళ్ళు ఏమన్నా చేశారా? ఈ లోపల మనం ఎందుకు పోలీసుల మీద నిందేసేయటం అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. కాబట్టి ఈ అన్ని కోణాల్లో కూడా ఎలాగో ప్రభుత్వం పరిశీలిస్తుంది. సీనియర్ పోలీస్ అధికారి విచారణ మొదలెట్టారు. దాంట్లో నిజాలన్నీ నిగ్గు తేలుతాయి. ఈ లోపల మనం లెట్స్ నాట్ జంప్ ఇన్ టు